ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పి నిరసనలు, ఆందోళనలు, రోడ్డెక్కి దీక్షలు, ధర్నాలు అని చెప్పి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే అధికారులు ముందుకొచ్చి ఇప్పటికే కొన్నిసార్లు కొన్ని అంశాల మీద వివరణ ఇచ్చారు. వాళ్ళ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదు అని చెప్పి వైసీపీ పదే పదే చెబుతూ ఉంది. నిరుద్యోగ అభ్యర్థులు చెబుతూ ఉన్నారు. తాజాగా కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో పాటు స్టాఫ్ డైరెక్టర్ కూడా మీడియా ముందుకొచ్చారు. అండ్ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా ఆ మేడం సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. డిఎస్సీలు అక్రమాలు అని చెప్పి వస్తున్నటువంటి ఆరోపణలు ఆమె తీవ్రంగా ఖండించారు. చాలా పారదర్శకంగా మేము దీన్ని జరిపాం అని చెప్పి చాలా సుదీర్ఘంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొందరు అభ్యర్థులకు ఎందుకు ఉద్యోగం రాలేదని రెఫర్ చేసుకుంటూ 1:1లో ఎందుకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదు అంటే దానికి కూడా బహుశా వాళ్ళు సర్టిఫికేట్ల పరిశీలనలో ఫెయిల్ అయి ఉండొచ్చు అని, లేదా మరి ఏదైనా కారణం ఉండొచ్చు, హారిజాంటల్ రిజర్వేషన్ కావచ్చు అని. 1:1 పిలిచారు అంటేనే ఉద్యోగాలు ఇవ్వాలి కదా అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశం. సరే పోనీయండి, దీనికి రిజర్వేషన్ కారణం, హారిజాంటల్ రిజర్వేషన్ కారణం అంటున్నారు. ఆమె సర్టిఫికేట్లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. సరే ఇదంతా వీళ్ళు వివరణ ఇచ్చుకుంటూనే ఎంత వివరణ ఇచ్చినా ఏం చేసినా, మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టుల మీద వివాదాలు అయితే సమస్య పోవడం లేదు కాబట్టి, అండ్ ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల కోసమే పరీక్ష లేకున్నా అంటే పరీక్ష రాయకున్నా కూడా ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి డిఎస్సి 2025 ముందు ఒక జీవో తెచ్చి మళ్ళీ అది పరీక్షలు అయిపోగానే మళ్ళీ ఆ జీవోని వెనక్కి పెట్టేసి మళ్ళీ ఇది డిఎస్సి అయిపోయిన తర్వాత లేదు పరీక్షలు ఉంటేనే ఉద్యోగాలు ఇవ్వాలనే పాత జీవోనే వీళ్ళు రెస్టోర్ చేశారు. సో మొత్తం మీద తీవ్ర ఆరోపణలు అయితే చుట్టుకున్నాయి. ప్రభుత్వం అయితే డిఫెన్స్లో పడింది. ఈ క్రమంలో వాళ్ళు ఒక ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయబోతూ ఉన్నారు. మరో డిఎస్సిని ఈ సంవత్సరంలోనే వాళ్ళు కండక్ట్ చేయబోతూ ఉన్నారు. ఆ విషయాన్ని తాజాగా ప్రకటించారు. అక్టోబర్లో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్లో పరీక్షలు ఉంటాయి. నిరుద్యోగ అభ్యర్థులు ఈ డిఎస్సి కోసం చదువుకోండి అని చెప్పి ఈ ఇద్దరు మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పారు. మీరు ఈ ఆందోళనలో అంటే ఆందోళనలో పాల్గొనకండి అనుకున్నా మీరు విద్య మీద దృష్టి పెట్టండి, అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తాం, డిసెంబర్లో ఇంకో డిఎస్సి పెడతాం, మీరు ప్రిపేర్ అవ్వండి అని. మరి స్పోర్ట్స్ కోటా జీవో అంతవరకు మొన్న 25కు డిఎస్సికి ముందు ఒక జీవో ఇచ్చి మళ్ళీ ఆ తర్వాత ఆ పరీక్షలు అయిపోగానే ఇంకో జీవో ఇచ్చారు కదా. ఈ తతంగంలో ఇప్పుడు ఏదైతే జీవో అమల్లో ఉందో అంటే పాత జీవో, పరీక్షలు రాస్తేనే స్పోర్ట్స్ కోటా కింద కూడా ఎగ్జామ్ రాస్తేనే స్పోర్ట్స్ కోటా కింద కూడా ఉద్యోగాలు ఇచ్చే జీవో, మరి దాన్ని మొన్నటి ఎగ్జామ్ కోసం ఎందుకు మార్చేశారు అనేది $1 మిలియన్ ప్రశ్నే. బట్ స్పోర్ట్స్ కోటాలో పాత జీవో ప్రకారమే అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రెస్టోర్ చేసిన జీవో ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని చెప్పి తాను ప్రకటించారు. వెరసి మొత్తం మీద ఈ నిరుద్యోగుల్లో వెళ్తున్న ఈ నిరసన నుంచి ప్రభుత్వం తనను తాను కాపాడుకోవాలి అన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆందోళనలను వాటికి విలువ లేకుండా చేయాలి అన్న మరో డిఎస్సితో ముందుకు రావడమే. సో ఆల్రెడీ అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, డిసెంబర్లో పరీక్షలే ఉంటాయన్నారు. దానికి ప్రిపేర్ కమ్మని అయితే చెబుతూ ఉన్నారు. సో నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వండి. మరో డిఎస్సి అయితే వీళ్ళు పెట్టబోతున్నారంటే ఎన్ని పోస్టులు ఎన్ని కథలు ఈ విధి విధానాలని తర్వాత ప్రకటిస్తారు.